నుంచి ఇవ్వడం కష్టం మేము, ఇంకా మా పొందు తక్కువ ఉంటుంది. ఏదేమైనా రాష్ట్ర చరిత్రలో విద్యారంగంలో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ సంబంధించిన వివిధ కేటగిరీలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఈరోజు ఒకరోజు ఉదాహరణ దిశకు మద్దతు ప్రకటిస్తున్నాం. ప్రధానంగా సంబంధించింది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడితే అందరినీ రెగ్యులరైజ్ చేస్తాం, కాంట్రాక్ట్ అనే పదమే కనబడకుండా చూస్తా అని చెప్పేసి కేసీఆర్ ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చాడు. కాంట్రాక్ట్ అంటేనే నా కంప్రమైజ్ అని ఒంటి కాలు మీద నిలబడతా నా సిరెక్టని చెప్పేసి అనేక రూపాల్లో మాటలు వాగ్దానాలు చేశాడు. అదే కేసీఆర్, అదే ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేయాలన్నంత అసమర్థమంత్రి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. అందుకని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్లు ఆందోళన చేస్తుంటే ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు బంగారు తెలంగాణ నిర్మిస్తా అంటుండు. మన సీఏటీగా అడుగుతున్నాం, నువ్వు నిర్మించే బంగారు తెలంగాణలో సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉండాలా వద్దా అని చెప్పేసి ఈరోజు మీ సీఏటీగా అడుగుతున్నాం. నీ బంగారు తెలంగాణలో వీళ్ళ పాత్ర ఉండాలంటే, నీ బంగారు తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి చెందాలంటే, నీ బంగారు తెలంగాణలో చదువుకున్న యువకులు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందని చెప్పేసి సీఏటీ అడగాలి. ఇక ఇంకోటి సంబంధించింది, ఈ రాష్ట్రంలో ధర్నాలు చేయకండి, దరఖాస్తులు పెట్టండి, నేను సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు, మంత్రులు చెప్పారు, చాలామంది చెప్పారు. ఇదే మంత్రులు, ఇదే ముఖ్యమంత్రి, ఇదే మంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఏ టెంట్ కనబడ్డా, ఏ జెండా కింద ఏ టెంట్ కనబడ్డా పోయిర్రు, మద్దతు తెలిపారు. మా తెలంగాణ వస్తే ఇట్లున్నది, మా తెలంగాణ వస్తే